వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంత్రి బిసి ప్రోద్బలంతోనే నియోజకవర్గంలో దాడులు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాస్ కామెంట్స్. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నందీశ్వర స్వామికి విశేష పూజలు. ఈ నెల 14న నెరవాటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. అహోబిల లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలలో భూమా విఖ్యత్ రెడ్డి గారు. క్వశ్చన్ అవర్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి సమాధానం. శిల్పా వెంచర్లు వేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అసెంబ్లీలో భూమా అఖిలప్రియ గారు. ఫస్ట్ తీసేసేమా. మన కంపమల్ల సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారుడు. మరి ఆయన మీద గతంలో కూడా హత్యా ప్రయత్నం జరిగింది. అది కేసు కూడా కోర్టులో కూడా పెండింగ్ ఉంది. గత రాత్రి ఈ యొక్క వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా వారి తండ్రి వెంకటరామరెడ్డి అందరూ ఇంట్లో పడుకొని నిద్రిస్తుండగా ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో చిన్న సుబ్బారెడ్డి వాళ్ళ కుమారుడు, అదేవిధంగా లక్ష్మీనారాయణ ఇంకా కొంతమంది వ్యక్తులు గొడవన్లు గొడ్డన్లు రాడ్లు పట్టుకొని వచ్చి మరి ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని అంతమందించాలనే ఉద్దేశంతో ఈ కుటుంబం మీద ఇంటి మీద దాడి చేయడం జరిగింది. తలుపులన్నీ కూడా బద్దలు కొట్టి ఇంట్లోకి దొరబడి మరి వీరి తండ్రి వెంకటరామరెడ్డిని అదేవిధంగా లోకేష్ తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని కూడా మరి గాయపరచడం జరిగింది. వీళ్ళు భయభ్రాంతులకు గురై మరి పొలాల్లోకి పరిగెడుతున్న సమయంలో మరి బయట నుంచి కూడా ఆయన లోకేశ్వర రెడ్డి రావడంతో ఆయన మీద కూడా ముక్కుడిమ్మడిగా ఈ ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడి చేయడంతో ఆయనకు తల మీద చాలా తీవ్రమైన గాయం కావడం జరిగింది. అదేవిధంగా కాలు కూడా విరిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎవరైనా సరే మనిషి, ఎందుకంటే వాళ్లకు ఏదో విధంగా వైసీపీ నాయకులను అంతమొందించాలా, ఖచ్చితంగా ఎవరు రేపు ఏజెంట్లు కూర్చోదనే దానికి అవకాశం లేకుండా చేయాలా. ఈరోజు మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా ఎదగనీయకుండా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని అణిచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే వాళ్లకు అధికారం దాహం తీరింది.
ఎందుకంటే అధికారం వచ్చింది, కానీ రక్తదాహం అనేది వాళ్ళకి తీరలే. అధికార దాహం తీరింది, రక్తదాహం తీరలే. ఈ రక్తదాహం తీర్చుకునే దానికి ఈ విధమైనటువంటి దాడులు చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అంతమొందిస్తే మాకు ఎదురు లేదు. మరి అదే విధంగా ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఏదైనా కూడా మరి ఎవరైనా గొంతు విప్పి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క లోకేష్ కుటుంబానికి అండగా ఉంటుంది, అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా, ఎందుకంటే ఈరోజు మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైనా పోతే ఏదైనా డెవలప్మెంట్ గురించో లేకుంటే గ్రామంలో అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేయాలి. కానీ ఎవరైనా సమస్య ఉండిపోతే వాళ్లకు మీరు చంపిరండి, కొట్టిరండి, నా దగ్గర రావద్దు, మీరు కొట్టేస్తేనే నా దగ్గర రావాలని చెప్పి ఒక మంత్రిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా మరి కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క దాడి ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ ఊరు గ్రామంలో ప్రశాంతమైన గ్రామం, ఎందుకంటే అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు ఆ కుటుంబం. మరి ఆ యొక్క కుటుంబాల్లో మరి ఈరోజు ప్రశాంతమైన గ్రామంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా మేము ఆ యొక్క గ్రామం విషయము పోలీసులకు ఎప్పటికప్పుడు కూడా కొద్దిగా మీరు ఆ గ్రామంలో ప్రత్యేకమైన ఏదన్నా కూడా నిఘా కూడా పెట్టమని చెప్పి కూడా మేము గతంలో ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అంతేకాదు ఈ కుటుంబం ఏదో విధంగా మరి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదని చెప్పి కూడా ఇంటికి ఎదురుగానే ఒక కాలువ కూడా తీయడం జరిగింది. ఒక డ్రైన్ ని తీసి ఆ డ్రైన్ అట్లా పెట్టి ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే కూడా ఒక వెహికల్ కానీ, ట్రాక్టర్ కానీ, జీప్ కానీ కూడా పోకుండా ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు మరి అటువంటి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా అక్కడ మరి పరిస్థితుల్లో ఇక్కడ కూడా లాభం లేదు. కాబట్టి ఈరోజు ఏదో విధంగా లోకేష్ రెడ్డిని, అదే విధంగా వారి తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని అంతమొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దాడి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి మున్ముందు కూడా ఇటువంటి మరి దాడులు జరగకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం ఐసీలో కూడా చూడడం జరిగింది. ఈ యొక్క లోకేష్ రెడ్డికి చాలా సీరియస్ గా ఉంది, కోమాలో ఉన్నాడు. 72 hours గడిస్తే గానీ మేము చెప్పలేమని చెప్పి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన కోలుకోవాలని చెప్పి ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తూ, మరి ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా పోలీసులు మరి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని త్వరితగతిన అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతాం. గారిని తిట్టినారని చెప్పి ఒకరోజు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారని ఒకరోజు, పవన్ కళ్యాణ్ని తిట్టినారని చెప్పి ఒకరోజు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు. సరే జనాలు పాపం నమ్మినారు. ఏంద్రా ఇంత ఏడుతున్నారు, 80 ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు, ఆ అమ్మ యాపొద్దు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది, ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే. వీళ్ళు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు, ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టచ్చు కదా. ఇప్పటికి 10 నెలలు అయింది. ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా, తల్లికి వందనం ఏమైందిరా అంటే వల్లభనేని వంశీ మా వాళ్ళని తిట్టినాడంట. మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా? ఒరే రైతులకు 20,000 రూపాయలు ఏమైనారా అంటే పోసానికి ఇష్టం వెళ్ళి పచ్చిబూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు ఒకడు. ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనారా అంటే ఆడదాం అందులో 400 కోట్లు పోయినాయి అంటాడు. అంటే మనం అడిగేదానికి, ప్రజలు అడిగేదానికి, వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 4 ఏళ్ళు అయినా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప. నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మంగళవారం రాత్రి నందీశ్వర స్వామికి ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి విశేష పూజలు, విశేషార్చనలను నిర్వహించారు. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా ఈ కైంకర్యం జరిపించబడుతుంది. ముందుగా లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ అర్చక స్వాములు, వేద పండితులు సంకల్పాన్ని పాటించారు. నందీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ మల్లికాగుండంలోని శుద్ధ జలంతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం నందీశ్వర స్వామికి అన్నాభిషేకం నిర్వహించారు. నందీశ్వర స్వామి వారికి నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను నిర్వహించారు. తర్వాత నానబెట్టిన శనగలను నందీశ్వర స్వామికి సమర్పించారు. ఏంటి ఒక ఆశయం ఉండేది. ఒక నంద్యాలలో కార్పొరేట్ సెక్టార్ టైప్లో హాస్పిటల్ కట్టాలని ఒక సంకల్పం కూడా ఉండింది. కానీ నా పిల్లలకు దానికి అనుగుణంగానే వాళ్ళిద్దరు కూడా కొడుకు కోడలు 2004 సంవత్సరంలో గాంధీ చౌక్లో సక్సెస్ అయ్యేది ఇది మాలో లేదు. వాళ్ళు చేసే కృషిని బట్టి పేషెంట్ సాటిస్ఫాక్షన్తో పోతుంది. అలాగే అది అంచెలంచెలుగా ముందుకు పోయి దాన్ని ఇన్ఫర్టిలిటీ లెవెల్కు తీసుకుపోయి హైదరాబాద్ సిటీలో కూడా లేని సక్సెస్ ఇక్కడ నంద్యాలలో సాధించింది మా అరుణకుమారి. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళకు కూడా ఇటువంటి హాస్పిటల్ కట్టడం కూడా నేను నిజంగా నా చిరకాల కోరిక అని కూడా నెరవేర్చింది. కాబట్టి భవిష్యత్తులో కూడా వీళ్ళు ఇంకా వైద్య సేవలు హైదరాబాద్కు ధీటుగా కూడా ఇక్కడ తీసుకొని వస్తాం. అందుకనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పేరు పెట్టాం. దీంట్లో వేరే అదర్ డాక్టర్స్ కూడా సుమన్, ఆమె ఫాతిమా వాళ్ళు వస్తున్నారు. ఇంకా వేరే 2 డాక్టర్లకు కూడా అవకాశం ఉంది. వాళ్ళు వస్తే దాన్ని కూడా చేసి హైదరాబాద్కు అవసరం లేకుండానే ఇక్కడ వైద్య సేవలు అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా 14వ తేదీ మేము ప్రారంభోత్సవం ఉంది. 20వ తేదీ నుండి ఓపీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి అందరూ కూడా నంద్యాల ప్రజలందరూ కూడా హైదరాబాద్ పోయి ఖర్చులు పెట్టుకునే బదులు నంద్యాలలోనే దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. నమస్తే అండి, నేను డాక్టర్ అరుణ. నమస్తే అండి, నేను డాక్టర్ అరుణ. ఈ మార్చ్ 14 శుక్రవారం మా నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవం ఉంది. మా హాస్పిటల్ నందు స్త్రీలకి సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ చూడడం జరుగుతుంది. అంతేకాకుండా డెలివరీ సమయంలో ఉండేటటువంటి ఇబ్బందులు, కొంతమందికి కుట్లు పడతాయి కదా, కుట్లు పడడం వల్ల గర్భసంచి జారడం కానీ, లేదంటే యోని లూజ్ అవ్వటం కానీ ఇలాంటివి ఉంటాయి. లేదంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రము పడిపోతూ ఉంటుంది, నవ్విన, దగ్గిన, వంగిన, లేచిన స్త్రీలలో. వీటన్నిటికి సంబంధించి ఆపరేషన్ లేకుండా చేయించుకునేటటువంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. దాన్ని కాస్మెటిక్ గైనకాలజీ ట్రీట్మెంట్స్ అని అంటారు. అంతేకాకుండా కొంతమందికి యాక్సిడెంటల్గా కన్నెపొర చిట్లిపోవడం ఇలాంటివి జరుగుతాయి.
అలాంటి వాళ్ళలో కూడా హైమన్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా లాప్రోస్కోపీ సర్జరీలు, హిస్ట్రోస్కోపీ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. అంటే సెప్టమ్ ఉంది, పిల్లలు లేరు, సెప్టమ్ ఉంది, సెప్టల్ రిసెక్షన్స్ చేస్తాము, మైమెక్టమీలు చేస్తాము, గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటాయి, ఓపెన్ మైమెక్టమీ, ల్యాప్ మైమెక్టమీ, హిస్ట్రోస్కోపిక్ మైమెక్టమీలు చేయడం జరుగుతుంది. అలానే ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ, ఆపరేటివ్ లాప్రోస్కోపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంతేకాకుండా నాన్ డిసెంట్ వెజైనల్ హిస్టెక్టమీ, అంటే గర్భసంచి జారలేదు కానీ వాళ్ళకి గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లాప్రోస్కోపీ కూడా లేకుండా, అంటే పొట్ట మీద అసలు కుట్లు లేకుండా మొత్తం గర్భసంచిని కింద నుంచి తీసివేయటం జరుగుతుందన్నమాట. దీన్ని నాన్ డిసెంట్ వెజైనల్ హిస్టెక్టమీ అంటారు. ఈ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. మేము అంతేకాకుండా 2014 నుంచి మా హాస్పిటల్లో ఇన్ఫర్టిలిటీ సేవలు, అంటే సంతానం లేని వారికి, సంతానం లేని సమస్యతో బాధపడుతున్నటువంటి స్త్రీలకి ఔషధాలు, ఆపరేషన్లు, అంతేకాకుండా ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఐయుఐ ట్రీట్మెంట్ మా హాస్పిటల్లో 40% దాకా సక్సెస్ రేట్ ఉంది. రొటీన్గా ఇది 20-25% అంటారు, అలాంటిది 40% దాకా సక్సెస్ రేట్ ఉంది. అట్లనే ఐయుఐతో పాటు ఐవీఎఫ్ ఇక్సీలు కూడా మంచి సక్సెస్ రేట్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 50-60% సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో నేను డాక్టర్ వినోద్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్టు. దీని డాక్టర్ అరుణకుమారి, ఫర్టిలిటీ స్పెషలిస్టు. సో మేము 2004 నవంబర్ 1వ తారీఖు గాంధీ చౌక్లో నిర్వాటి హాస్పిటల్ అనే హాస్పిటల్ని స్థాపించాము. సో అక్కడ ఈఎన్టీ, ప్రసూతి వైద్య విభాగాలు నడిచేవి. సో 2014లో అరుణకుమారి గారు ఇన్ఫర్టిలిటీలో సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేసి ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ సెంటర్ని మన నిర్వాటి హాస్పిటల్లో స్థాపించారు. సో ఈ 10 ఏళ్లలో ఎంతోమంది పిల్లలు లేని వారికి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. సో కార్పొరేట్ హాస్పిటల్స్ లేదా మెట్రో నగరాలకు దీటుగా మన నంద్యాలలో మన టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో సక్సెస్ రేట్ ఉండింది. సో ఆల్మోస్ట్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ యూజువల్గా 35% అట్లా ఉంటుంది. మన నంద్యాలలో నిర్వాటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఆల్మోస్ట్ 35% సక్సెస్ రేట్ ఉంది. సో 2004లో నిర్వాటి హాస్పిటల్, 2024లో ఇన్ఫర్టిలిటీ వింగ్ ఒకటి యాడ్ అయింది. తర్వాత 2024లో ఇది ఒక 100 బెడెడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశాము. సో దీన్ని ఇప్పుడు నిర్వాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు ఇది. సో మార్చి 14వ తేదీ శుక్రవారం ఈ హాస్పిటల్ ఓపెనింగ్. సో మా హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మార్చి 20వ తారీఖు నుంచి సేవలు అందుబాటులో ఉంటాయి. సో ఇందులో ఈఎన్టీ, ఫర్టిలిటీ, గైనెక్ ఆబ్స్టెటిక్స్తో పాటు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా యాడ్ అవుతుంది. సో యాక్సిడెంట్ కేసులు, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా రెగ్యులర్గా జరుగుతాయి. డాక్టర్ సుమన్ ఆర్థో గారు ఇందులో ఫుల్ టైం కన్సల్టెంట్గా ఉంటున్నారు. అట్లాగే డాక్టర్ ఫాతిమా గారు కూడా ఫుల్ టైం ఎండి గైనాప్స్ ఇక్కడ ఇందులో ఉంటారు. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. ఎలాంటి సేవలు ఉంటాయి సార్? మామూలుగా ఇప్పుడు హైదరాబాద్ అట్లాంటి దగ్గరికి వెళ్ళాలని అందరూ ఇదవుతుంటారు కదా, ఈ మహిళలకు సంబంధించిన ఇష్యూస్ కానీ యాక్సిడెంట్ అలాంటి దానిలో స్పెషల్గా. సో ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా నార్మల్ డెలివరీలు, సిజేరియన్లు అవి జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే మన కొత్త హాస్పిటల్లో పిల్లలు లేని వారికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, అట్లాగే కాస్మెటిక్ గైనకాలజీ ట్రీట్మెంట్ అంటాం. అంటే డెలివరీ టైంలో పేషెంట్స్, లేడీస్ ఏమైనా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే యోని లూజ్గా కావడము, గర్భసంచి కిందికి జారిపోవడము, ఇటువంటి సర్జరీస్ కూడా ఇప్పుడు మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి. దానికోసం డాక్టర్ అరుణకుమారి గారు స్పెషల్గా ఇంపాల్లో కోర్స్ చేసి వచ్చారు. సో మన కొత్త హాస్పిటల్లో కాస్మెటిక్ గైనకాలజీ వింగ్ను కూడా స్టార్ట్ చేస్తున్నాం. కంట్రోల్ కి సమాచారం ఇవ్వగలరు. భక్తులు తమ యొక్క 2 వీలర్ మరియు 4 వీలర్ వాహనం ఎక్కడో కానీ తొందరగా అహోబిలం వేణు
నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అబద్ధాల హామీలతోటి మోసపూరితమైన వాగ్దానాలతోటి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం మహిళల్ని ఏ రకంగా అయితే మోసం చేసినారో, రైతన్నలు ఏ రకంగా అయితే మోసం చేసినారో, ఈరోజు విద్యార్థుల్ని కూడా అదే మాదిరిగా మోసం చేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పేసి ప్రతి త్రైమాసికానికై డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు. మరి ఎలక్షన్లకి 3 నెలల ముందు అంటే జనవరి నుంచి మార్చికి సంబంధించిన డబ్బులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి అనంతరం రిలీజ్ చేస్తామని చెప్తే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి మరి ఆపినటువంటి ఘనత ఆ రోజు కూటమి నాయకులది. మరి కనీసం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులని న్యాయం చేస్తాము, ఇవన్నీ ఆపకుండా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు 10 లక్షల కోట్లే చేసినాడు అని చెప్పేసి వాళ్ళే మాట మార్చి, అంటే అప్పు తక్కువైనా సరే ఆ రోజు 13 లక్షల కోట్లకే ఏవైతే హామీలు మేము నెరవేరుస్తామని చెప్పారో, సంపద సృష్టిస్తామని చెప్పారో, మరి ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నించడానికే ఈ యొక్క ర్యాలీగా రావడం జరిగింది. కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం. విద్యార్థుల్ని ఈరోజు కాలేజ్ నుంచి వెనక్కి పంపించే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు వాళ్ళు ఫీజు కట్టేనే మేము కాలేజీకి రండి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈరోజు యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితికైనా సరే మీరు దయచేసి ఆ పిల్లలని భవిష్యత్తుని నాశనం చేయొద్దని చెప్పేసి ఈ కూటమి నాయకులందరినీ కూడా మేము కోరడం జరుగుతుంది. అలాగే తల్లులకి అందరికీ కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా అని చెప్పేసి అడుగుతున్నాం. ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి అదే రకంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆ రోజు నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించినారు. మరి ఈరోజు నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగాలు చూపించారా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చారా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల్లో 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరినీ అడుగుతున్నా, మీకేమన్నా ఒక్క ఉద్యోగం అన్నా వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నా. చివరాఖరికి వాలంటీర్లకి 10,000 అని చెప్పేసి ఆ 10,000ని కూడా లాక్కున్నటువంటి ఘనత ఈ కూటమి నాయకులదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తరతరాలుగా తీరిన ఆశలు, పడ్డ కష్టాలు ఎమోషన్స్ కింద తయారవుతాయి అధ్యక్ష. గుడివాడలో ప్రధానంగా ఉన్న ఎమోషన్స్ గుడివాడ బస్ స్టాండ్ ఒకటైతే, రెండోది గుడివాడ కంకిపాడు రోడ్డు అధ్యక్ష.
ఈ రోడ్డు ద్వారా అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అధ్యక్ష. గుడివాడ కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గం నుంచి నందమూరు, మానికొండ, అలాగే పామరు నియోజకవర్గం నుంచి వెండ్రపేగడ, పెదపార్పూడి, ఇలాగే పెనమలూరు, ఈ అన్ని మార్గాల ద్వారా, ఈ అన్ని నియోజకవర్గాల ద్వారా ఈ మార్గం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది అత్యంత దమనీయమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. కొన్ని తరాల నుంచి అలాగే ఉంది. రెండు పక్కల కాలువలు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు రోడ్డు కుంగిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి అధ్యక్ష. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే సభ్యులు అడిగారో గౌరవ సభ్యులు రాము గారు, ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద సిఆర్ఐఎఫ్ కింద 16 కోట్లతో గుడివాడ కంకిపాడు రోడ్డును 00 నుంచి 4 కిలోమీటర్లు వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ 25 చివరి నాటికి పూర్తి అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విపత్తు నిధుల కింద ఎస్డిఎంఎఫ్ కింద 5 కోట్లతో గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి వాటిని కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా ఏప్రిల్ 25 చివరి నాటికి పూర్తి అవుతుంది అధ్యక్ష. గుడివాడ కంకిపాడు రోడ్డులో 11 కిలోమీటర్ నుంచి 15 కిలోమీటర్ వరకు 40 లక్షలతో ఎమర్జెన్సీ కింద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. వాటిని కూడా 20-24 నెలల లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి 15 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ వరకు 1,60,60,000,000తో తాత్కాలిక పనులు పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ఈ అన్ని ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల్లో పురోగతిలో ఉంది. పని మార్చి 2025 నాటికి పూర్తవుతుంది. గుడివాడ కంకిపాడు రోడ్డుకు సంబంధించి 20 కిలోమీటర్ నుంచి 25 కిలోమీటర్ వరకు 1,15,00,000తో అవి కూడా అర్జెంటుగా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈరోజు మాకందరికీ కూడా R&B డిపార్ట్మెంట్ను వెంటాడుతున్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్క లేయర్ కానీ ఒక చోట గుంతలు కానీ బూడ్చలేనటువంటి ఆ ప్రభుత్వం చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోవడము, అదేవిధంగా రహదారులని దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారి అధ్యక్షతన దాదాపుగా 1,080 కోట్లతో ఈరోజు రాష్ట్రమంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా R&B మళ్ళీ బాగా పనిచేస్తుంది అనేటి విధంగా మేము తీసుకురావడం జరిగింది అధ్యక్ష. గత పాలకుల పాపాలు ఇంకా వెంటాడుతున్నప్పటికీ గతంలో ఏవైతే ఈ యొక్క అప్పులు చేసి కొన్ని పనులు చేసినప్పటికీ దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఇంకా బిల్లులు చెల్లించలేదు అధ్యక్ష. ఇప్పటికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లందరూ ఈరోజు అధికారుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే విధంగా చాలా మంది గత పాలకులు చేసిన పాపాల వలన ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళ పాపాలన్నింటినీ కూడా ఈరోజు అధిగమిస్తూ ఏవైతే ఇంపార్టెంట్ గా ఉన్నాయో వీటన్నిటిని కూడా పార్ట్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. ఎమ్మెల్యే రాము గారు చెప్పినట్టు, గౌరవ సభ్యులు చెప్పినట్టు ఏవైతే వారికి ఆ రహదారి గురించి కూడా చాలాసార్లు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు. ఏది ఏమైనా త్వరలోనే ఈ యొక్క R&Bకి సంబంధించినటువంటి C కేటగిరీ కింద కూడా ఇంకొక 1000 కోట్లకు ప్రపోజల్స్ కూడా పంపించాము. ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్లు వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి తమకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే అండి. అధ్యక్ష, వారు చెప్పింది ఖచ్చితంగా త్వరలోనే ఏ ప్రపోజల్ భూమా అఖిలప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చరిత గారు మరి సబ్జెక్ట్ అంతా చెప్పారు అధ్యక్ష. మెయిన్ పాయింట్స్ అధ్యక్ష. బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాల్ కి రిజర్వాయర్ లేదు అధ్యక్ష. ఇంతవరకు కూడా దాదాపుగా 20 TMCలు కెపాసిటీ ఉన్న ఈ తుంగభద్ర దగ్గర గుండెవల ప్రాజెక్టు చాలా చాలా ముఖ్యం అధ్యక్ష. కేసీ కెనాల్ రైతులకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే కంపల్సరీ ఈ ప్రాజెక్ట్ అయితే మాకు చాలా అవసరం అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష,
గుండ్రేవుల ప్రాజెక్టు కట్టడానికి డెఫినెట్గా టైం పడుతుంది అధ్యక్ష. అది ఎట్లాగో పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా లోకేష్ అన్న కూడా మాట ఇచ్చినారు. మంత్రి గారు కూడా తప్పకుండా చేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా వస్తారని నమ్మకం మాకుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రెసెంట్గా ఇప్పుడు నీళ్లు రావట్లేదు అధ్యక్ష. చివరి ఆయకట్టు వరకు పాపం అధికారులు అందరూ ఈఎన్సీ గారు, ఈ గారు, సి గారు అందరూ బాగా కష్టపడుతున్నారు అధ్యక్ష. చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి మా ప్రపోజల్ ఏంటి అధ్యక్ష, గుండ్రేవుల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మీన్ వైల్ టైం బీయింగ్ కి ఏదైతే ముచ్చుమరి దగ్గర ఆల్రెడీ 3 పంపులు, ఇప్పుడు ప్రెసెంట్ గా 3 పంపులే పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదనంగా 4 పంపులు పెడితే చివరి ఆయకట్టు వరకు ఆలగడ్డ దాటిన తర్వాత కడప జిల్లాకి వెళ్ళాలి అధ్యక్ష. ఆలగడ్డలో అందరికన్నా ఎక్కువ ఆయకట్టు 1,00,000 ఎకరాలు ఆయకట్టు ఆలగడ్డకే ఉంది అధ్యక్ష. అంటే ఆలగడ్డ నియోజకవర్గం దాటుకొని కడపకి వెళ్ళాలంటే మాకే నీళ్లు రావట్లేదంటే కడపకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అడిషనల్ గా 4 ఎక్స్ట్రా పంప్స్ మరి పెట్టిస్తే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. మళ్ళీ గుండెవలో స్టార్ట్ అయినప్పుడు కావాలంటే ఈ పంపులు వేరే దగ్గరికి తీసుకెళ్లి వాడుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. సో ఈ 4 పంపులు పెట్టించమని మంత్రి గారు కూడా కోరుకుంటూ అధ్యక్ష. ఈ రోజు ఇప్పుడు కూడా అధ్యక్ష మంత్రి గారితో నేను నిన్న కూడా ఆయనకు గుర్తు చేశాను. ఆలగడ్డ ప్రాంతంలో శిల్పా వెంచరు ఏదైతే ఎంక్రోచ్మెంట్ చేసే ఇప్పుడు కూడా 7,000 ఎకరాలకి నీళ్లు రాకుండా ఆ ప్రాజెక్ట్ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. మంత్రి గారు ప్రామిస్ చేశారు. మళ్ళీ ఒకసారి దాని గురించి క్లారిటీ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి కూడా ఆయన కోరుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే కేవలము ఈ శిల్పా వెంచర్ ఆలగడ్డనే కాదు అధ్యక్ష, నంద్యాలలో కూడా ఈ విధంగానే చేశారు అధ్యక్ష. నిన్న మాధవి గారు కూడా చెప్పినారు, కడపలో కూడా ఈ విధంగా కేసీ కెనాల్ మరి భూమిని ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి శిక్ష పడేలాగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. మంత్రి బిసి ప్రోద్బలంతోనే నియోజకవర్గంలో దాడులు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాస్ కామెంట్స్. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నందీశ్వర స్వామికి విశేష పూజలు. ఈ నెల 14న నెరవాటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. అహోబిల లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలలో భూమా విఖ్యత్ రెడ్డి గారు. క్వశ్చన్ అవర్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి సమాధానం. శిల్పా వెంచర్లు వేసిన వారిని కఠినంగా శిక్షించాలి అసెంబ్లీలో భూమా అఖిలప్రియ గారు.